ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు, ముగ్గురు మంత్రులు ఉన్నా జరిగిందేమీ లేదు. బీఆర్ఎస్ సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్. ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితర ప్రముఖులతో కలిసి ఖమ్మం బీఆర్ఎస్ సభకు హాజరు. గెలిచిన సర్పంచ్ల అందరితో కూడా ఓకే. అసలు ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేసింది ఏం లేదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విమర్శించిండ్రు. మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి, మరి ఏం చేస్తలేరు. కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేయాలని కూడా ఆ పనులు ఏవైతే అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఆపేసి ఖమ్మం జిల్లాకు అన్యాయం చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇక్కడ ప్రజలకు జరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఆల్మోస్ట్ 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు గోదావరి జలాలపై పూర్తి హక్కులు కూడా ఖమ్మం జిల్లాకే దక్కాలి, అట్లనే కూడా ఈ సీతారాం ప్రాజెక్టు కూడా ఏదైతే అప్పుడు నిర్మాణం చేయాలంటున్నారో 90% వరకు కూడా పనులు అన్ని కూడా పూర్తి చేసిందని చెప్పి కూడా గుర్తు చేసిండ్రు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి ఖమ్మంకి కాకుండా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కమిషన్లకు కకృతి పడి ప్రాజెక్టులను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఆ ముగ్గురు మంత్రులు ప్రజలకు మేలు చేయగల మునగాళ్ళు కాదని, మోసగాలని కేటీఆర్ విమర్శించారు. వారు 30% చొప్పున కమిషన్లు వసూలు చేసి జేబులు నింపుకోవడం తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు ఒక్కడి కూడా చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టారని, ఇదిస్తాం అదిస్తామని నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు అని చెప్పి మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఏది ఇవ్వలేదని విమర్శించారు. ఆశారావుపేటలో ఒక్క సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్ డిజైన్ చేశారని కేటీఆర్ చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు, కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు, వైరాలో 20,000 ఎకరాలకు నీళ్ళిచ్చేలా కేసీఆర్ సీతారాం ప్రాజెక్టు సాగర్ను డిజైన్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా అంటే అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిజంగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఏంటంటే తెలంగాణ రాకముందు 10 ఏళ్లలో అంటే ఈ 10 ఏళ్ళు కాకుండా ముందు తెలంగాణ ఎట్లుండే, మనకు నీళ్లకు కానివ్వండి, కరెంటుకు కానివ్వండి, ఎక్కడనో అగ్రికల్చర్ అంటే మన సాగులో ఎక్కడనో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఈరోజు టాప్ ప్లేస్లో పెట్టింది అంటే ఎవరి వల్ల? నేను పేరు చెప్పను, మీరే చెప్పండి కామెంట్లో. ఎవరి వల్ల తెలంగాణ ఈరోజు రైతులందరూ కూడా మంచిగా ఉన్నారు అనేది మీరు కామెంట్లో పెట్టండి. దానికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎవరిని అడిగినా, చిన్న పోరని అడిగినా కూడా కేసీఆర్ గారనే చెప్తారు. పల్లెల్లో ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ గారనే చెప్తారు. ఎందుకంటే రైతులకు ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. నీళ్ళ గురించి ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు మనకు రావాల్సిన ప్రాజెక్టులని రానివ్వకుండా ఓట్ల కోసం అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ఖాళీ ఎలక్షన్లప్పుడు పేరు చెప్పి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి అప్పుడు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముందు ఉండి ఇంకా కొన్ని ప్రాజెక్టులు మనం చూసుకుంటా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఖాళీ 3, 4, 5 సంవత్సరాలలో ఇవన్నీ కట్టి ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులను మీరు కొట్టండి, గూగుల్లో కొట్టినా కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొడితే కాళేశ్వరం ప్రాజెక్టే వస్తుంది. ఇంకోటి ఏంది, ఇంకా మాట్లాడుతూ ఉంటారు తెలంగాణలో ఏం జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది కూడా. మరి ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎరువులకు కానివ్వండి, నీళ్ళ కోసం ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా. ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న వాటిని వీటన్నిటిని కరెక్ట్గా చేసుకుంటే తెలంగాణకు ఇంకా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా. మరి ఇవన్నీ ఇప్పుడున్న పాలకులకు కనిపిస్తలేవా అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ గారు అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా వాళ్ళందరూ నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగినది. కేసీఆర్ అప్పులు చేసింది నిజమే, ఆ అప్పులు తెలంగాణ అభివృద్ధి కోసమే. సీఎం రేవంత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొత్త పల్లవి అందుకున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్.
ఎస్, ఇది నేను కూడా ఒప్పుకుంటా. ఎవరైనా కూడా అంటే ఏదైనా నడవాలన్నా చేయాలన్నా కూడా ఎవరైనా కూడా అప్పులు చేస్తారు. ఇప్పుడు మీరైనా ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజాప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇయ్యాలి జనాల కంటే మీరు కూడా అప్పులు చేయాల్సిందే. మరి దాని నుంచి ఎట్లా రీకవర్ కావాలని చూసుకోవాలి కదా. మరి తెలంగాణ ఈ రోజు ఇట్లా ఉంది అంటే ఎవరి వల్ల అంటే ఎవరు అడిగినా కూడా ఒకటి చెప్తారు, కేసీఆర్ గారి వల్లనే. మరి ఇప్పుడు మనం చూసుకున్న ఏది ఇరిగేషన్ ప్రాజెక్టులని కానివ్వండి, ఇంత డెవలప్మెంట్ చేయాలన్నా 24 గంటలు కరెంట్ అందియాలన్నా అప్పుడు తెలంగాణకి ఏం లేదు. మనం తెలంగాణ తెచ్చుకునేటప్పుడు మనకు రెవెన్యూ ఏమున్నదని. మరి ఈ రోజు మీరు నెంబర్ 1గా రైస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, సన్న బియ్య పథకం కానివ్వండి, ఇవన్నీ మీరు ఇస్తా ఉన్నారు కదా. ఏడికెళ్ళి వచ్చినట్టు మీకు అంటే గత ప్రభుత్వం నడిపించింది, అక్కడ నుంచి రెవెన్యూ ఏదో కొంచెం జనరేట్ అయింది కాబట్టి నడిపిస్తా ఉన్నారు. లేకపోతే మీరు ఇచ్చిన హామీలకు ఇంకా మీరు ఇస్తలేరు, ఆల్మోస్ట్ 100% మీరు ఇస్తలేరు. అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఇక మీరు ఏడికెళ్ళి కూడా ఇవ్వలేరు, మీరు వీళ్ళకన్నా ఇంకెక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. మరి దాని గురించే మరి కొత్త పల్లవ అందుకున్నాడు కేటీఆర్ గారు. ఏంది, తెలంగాణకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టులు తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే చేసిన అప్పు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించారని వివరించారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఆయనలో అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకుందో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. సెక్యూరిటీ వాళ్ళతో పాటు పోలీసుల సైతం ఆయన కొడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని అరుస్తున్నాడు, కొడుతున్నాడు, రేపు ఎవరైనా కరుస్తాడేమో జాగ్రత్త అంటూ సీఎం భార్య గీతకు ఈ సందర్భంగా కేటీఆర్ హితావు పలికారు. ఇంత ఇంత ఘాటుగా వద్దులే కానీ మరి ఏంటంటే నాయకులు మీరు అందరూ మీడియా ముందు కానివ్వండి, మైక్ల ముందు చాలానే తిట్టుకుంటూ ఉంటారు, కానీ మీరు వెనకాల మాత్రం మంచిగానే కలిసి ఉంటూ ఉంటారు. ఇట్లాంటి మాటలు వద్దు కానీ మీరు ఫైట్ చేయండి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీరు ఫైట్ చేయండి, కానీ దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా మీరు ఫైట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ మంచిగా అనిపించింది నాకు, ఏది కేసీఆర్ అప్పులు చేసిండ్రు నిజమే, దేని గురించి అభివృద్ధి కోసం చేసిండ్రు అని చెప్పిండ్రు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అన్నారు. కానీ ఇక్కడ మాట్లాడిన మాటలు ఇట్లాంటి కొంచెం తగ్గించుకుంటేనే జర బీఆర్ఎస్కి జనాలు కూడా మళ్ళా అటు సైడ్ చూస్తారని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఆ మాటలనే కొంచెం తగ్గిస్తే మళ్ళీ ఏమన్నా అవకాశం ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి విమర్శలతో పాటు వేడి బాగా పెరిగింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు బంధు ఏమైందని ప్రశ్నిస్తే లాగుల్లో తొండలు వదులుతామంటున్నారని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు న్యూఢిల్లీ పోయి కప్పం కట్టి వస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో కప్పం కట్టకపోతే తన పదవి ఉండదని, ఊడిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తాను ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చదువుకుంటే తప్పు, ఆయన మాత్రం ఆంధ్రాలోని భీమవరంకు చెందిన వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకోవచ్చంటూ కేటీఆర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. తాను అమెరికాలలో బాత్రూంలో కడుక్కుంటున్నానని అన్నారు. మరి అమెరికాలలో మీ సోదరుడు జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడని, ఆయన తన ఇంట్లో ఆయనే కడుక్కోవట్లేదా అని చెప్పి ఏందో ఇలా గమ్మత్తు ఉంటాయి పాలిటిక్స్. మాటలు పోయి అసలు జనాలకి ఏం కావాలనో అదంతా డివేట్ అవుతూ ఉంటుంది. డీవియేషన్ పాలిటిక్స్ బాగా చేస్తూ ఉన్నారు. ఇట్లా కాకుండా అసలు ప్రజలకు ఏం కావాలి ఏంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీరు కూడా జర అట్లాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే బయట జనాలు మీకు తెలిసింది ఎట్లా ట్రోల్ చేస్తున్నారు ఏందనేది. దానివల్ల ఏమవుతుందంటే ఏం కాకపోవచ్చు అని మీరు అనుకుంటారు, కానీ ఏమవుతుందంటే మన పరువు మనమే తీసుకున్నట్లయితుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి ఆ గౌరవం దక్కాలి. అపోజిషన్ పార్టీ లీడర్ హెడ్గా మీరు ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఆ గౌరవం దక్కాలి. మీరందరూ కలిసి మంచిగా పని చేసి తెలంగాణను ఇంకా అభివృద్ధి చేస్తే జనాలందరూ కూడా సంతోషంగా ఉంటారు. దయచేసి ఇట్లాంటి మాటలు ఆపేసి ఏదైతే అవసరమో దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పి చెప్తాను. మరి ఇది నిన్న దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు. ఇవి ఎన్ని రోజులు అవుతాయో చూడాలి వీళ్ళది.